హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా. మనం ఎప్పుడైనా ఇలా వైట్ హెయిర్ అక్కడక్కడ ఇలా ఉంటుంది కదా, ఇది కవర్ చేయడానికి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం బాగాలేదు అనిపించినప్పుడు, ఇక ఫంక్షన్స్కి కానీ ఇట్లా వెళ్ళాలి అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు హెయిర్ డ్రెస్సింగ్ వ్యాండ్ అనమాట ఇది. ఇది ఆన్లైన్లో 102 రూపీస్కి అయితే మీకు అవైలబుల్లో దొరుకుతుంది. మీకు కావాలంటే లింక్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అనేది నేనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇలా వైట్ హెయిర్ అన్నీ ఇలా ఉన్నాయి కదా. ఓపెన్ చేసి చూపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి క్లియర్గా చూపిస్తాం. చూడండి, ఇలా ఉంటుంది కదా. దీన్ని కొంచెం ఇట్లా ముందుకు లాగినట్టు తీసుకోవాలి. ఇది చూపించి ఒకసారి వచ్చింది ఏంటి చెప్పు. ఇక్కడ ఇది కోంబులాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే లోపల ఇది మనకి హార్మ్ఫుల్ ఏం చేయదనమాట. చాలా బాగుంటుంది, కాటుక టైపే అనమాట ఇది. మనకి నేను కూడా ఫస్ట్ టైం ఇది అప్లై చేయడము, ఎలా ఉంది ఏంటి అనేది చేసి చూపిద్దామనేసి నేను ఇంకా వీడియో చేస్తున్నాను. చూడండి, బాగుంది అంటే మాత్రం కంపల్సరీ ఇక రెగ్యులర్గా హెయిర్ డే అలాంటివి కొంత ఆల్మోస్ట్ చాలా తగ్గించేసి ఇట్లా చిన్న చిన్న వాటికి ఇలా యూజ్ చేద్దామని ప్లాన్తో ఇలా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే యూజ్ చేద్దాం ఎలా ఏంటి అనేది. ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇలా ఇలా టర్న్ చేస్తే ఇప్పుడు మనకు ఈ లోపల ఉంది కదా బ్లాక్ అనేది బయటకు వస్తుంది అనమాట. కోంబు దగ్గరికి ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ కోంబు ఇక్కడ కనిపించింది కదా, ఇప్పుడు పైకి వచ్చేసింది. ఇలా టర్న్ చేస్తూ ఉంటే ఇలా వస్తుంది. ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఇలా చేయాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇలా క్లోజ్ చేసేసి క్యాప్ పెట్టేసేయచ్చు. ఇప్పుడైతే చూపిస్తాను, పెట్టండి. ఓకే, చూడండి ఇక్కడ వైట్ హెయిర్ ఇలా ఉంది కదా. ఇప్పుడు అప్లై చేద్దాం. ఫోటో కూడా తీసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, అప్లై చేస్తున్నారు. అంటే పొడి హెయిర్ మీద చేస్తున్నాం అనమాట. ఇప్పుడు తీసుకున్న చిక్కంతా తీసేసి అప్లై చేయాలి. ఈ విధంగా ఎలా ఉంది ఏంటి అనేది యూజ్ చేసిన తర్వాతనే నాకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. కొంచెం ఇట్లా బెండ్ అవ్వ, కెమెరా కనిపించేలా అవుతుందమ్మా. చూడండి ఎంత మంచిగా అయిపోతుంది. నాకైతే కనబడదు కదా, ఇంకా పెట్టిన తర్వాతనే చూసుకోవాలి. మనం అప్పటికప్పుడు బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఈ కోంబ్ అనేది హెయిర్ డ్రెస్సింగ్ ఏంటమ్మా మర్చిపోయాను. హెయిర్ డ్రెస్సింగ్ వ్యాండ్ ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. కనిపిస్తుందా వీడియోలో ఇంకా వైట్గా కనిపిస్తుంది, కానీ ఇక్కడైతే కొంచెం బ్లాక్ అయింది. ఇలా కోమ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు రంగోలీ బ్లాక్ హెన్న యూజ్ చేస్తాను అనమాట మామూలుగా. ఆ వీడియో చూడమను. ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి. ఆ వీడియో కూడా 1 lakh వ్యూస్ వచ్చిందనమాట. ఇది కూడా అలా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే అంటే ఏ రిస్క్ లేకుండా మనకు అప్పటికప్పుడు డైరెక్ట్గా ఇలా కోమ్ చేసుకుంటే అయిపోతుందని చెప్తున్నాను అనమాట. చూద్దాం, పెట్టిన తర్వాత బాగుంది అంటే కంపల్సరీ రెగ్యులర్గా ఇదే యూజ్ చేస్తే అయిపోతుంది. ఇట్లా దువ్వుతున్నాం కాబట్టి లోపల కూడా మంచిగా వెళ్తుంది. ఇట్లా కోంలాగా ఇట్లా చేస్తూ ఉంటే లోపల కూడా మొత్తం ఇలా బ్లాక్ మొత్తం అవుతుంది. అంటుతుందో లేదో తెలియదు ఫ్రెండ్స్, నాకైతే లైట్గా వస్తుందేమో, చూద్దాం. చూపిస్తా ఇప్పుడు ఒకసారి. తర్వాత ఇది ఇలా క్లోజ్ చేసేస్తాం. చూడండి, ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసినప్పుడు నార్మల్ దువ్వను తీసుకొస్తాను. ఓకే, ఎక్కడో పెట్టాను లోపల. మా బయట ఉంది ఒకటి.
ఫ్రెండ్స్ మన వీడియోస్ అన్నింటినీ చూడండి అందరూ కూడా. స్టార్టింగ్లో అయితే కుకింగ్ వీడియోస్ ఉంటాయన్నమాట. తర్వాత కొంచెం వీడియోస్ తగ్గాయి అప్లోడ్ చేస్తాను కంపల్సరీ. అవునా కుక్కుము చేయికి అయితే అంటుతుందా? చేయికి అయితే ఇలా అంటుతుంది ఫ్రెండ్స్. అదిగో చూసారా? చూపించు, చూడండి ఒకసారి. ఇక్కడైతే పెట్టినాను, ఇక్కడైతే పోయింది. ఇంకా ఇక్కడ సైడ్స్కి పెట్టలేదు. పెట్టిన ప్లేస్లో అయితే చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ అయింది. అంటే కాటుక అనమాట. మనకి రిస్క్ అనేది ఏమి ఉండదు అనమాట. హెయిర్ డై అది ఆల్రెడీ చెప్తూ ఉంటారు కదా, డై ఎక్కువ వాడకూడదు, కలర్ ఎక్కువ వాడకూడదు, అట్లా చెప్తూ ఉంటారు కదా, హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి. అందుకని నేను కొంత చేంజ్ చేద్దాంలే, అంత ఎక్కువ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అలా పెడదాము, ఇదైతే ఇప్పుడు యూజ్ చేద్దాం అన్నట్టు దీన్ని తీసుకున్నా. ఏదో ఒకటి చెప్పు, పట్టుకో. ఎంత సింపుల్గా అప్లై చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను చూశానమాట ఇంతకుముందు. ఇది అక్కడ లైట్ రిఫ్లెక్షన్ పడి ఇంకా అట్లా కనిపిస్తుంది, కానీ ఇట్లా పెట్టు. ఇక్కడ చూడు, లైట్ వల్ల అట్లా కనిపిస్తుందంట అక్కడ. ఇప్పుడు సైడ్కి ఎట్లా అంటే మంచిగానే కనిపిస్తుంది, లైట్ అట్లా కనిపిస్తుంది. ఓకే, ఇంకా ఇటు సైడ్ పెట్టు. మొత్తం పెట్టేనా? మొత్తం పెట్టి దూరితేనే కదా కనిపించేది వాళ్ళకి. పాపం చూడాలి కదా అందరూ, వాళ్ళు కూడా యూజ్ చేయాలంటే చూడాలి కదా. కుక్కుమ ఎందుకు ఎడుతున్నావు? దా 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 వచ్చేసాయి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ మనకు వైట్ హెయిర్ ఉందో అక్కడ మొత్తం ఇలా అప్లై చేసేసేయడమే. ఎవరికి వాళ్ళే పెట్టుకోవచ్చు, కానీ ఇంకా వీడియోకి కావాలి కదా అన్నట్టు నేను పెట్టుకోకుండా ఇక ఇలా పెట్టిస్తున్నా. ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేనే ఇలా అప్లై అంటే ఇట్లా కోమ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంతకుముందంతా నాకు కంపల్సరీ ఇంకొకరు హెన్నా పెట్టడానికి కంపల్సరీ కావాలి, నేనైతే పెట్టుకోలేను. ఓ ఎలా ఉంది? ఎలా ఉంది? బాగానే ఉంది. ఇక్కడ చూడు, కొంచెం అంటుతుంది, కాటుకు అంటున్నట్టు. ఒకవేళ అది ముందుకు వచ్చేస్తే అట్లా అవుతుంది, మనం కొంచెం వెనక్కి జరుపుకోవాలి. ఇక్కడ కనిపిస్తుందా? చూడండి ఫ్రెండ్స్, వైట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా అప్లై చేసేస్తున్నారు. అందరికీ బాగా యూజ్ అవుతుంది అనుకుంటాను ఇదైతే. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంతకుముందు కలర్ పెట్టేసి మొత్తం ఇట్లా 3-4 టైమ్స్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, బాగా అలర్జీ అయిపోయింది. ఆ వీడియో కూడా అప్లై చేయాలి డాడీకి. అట్లా ఉందా వీడియో? చాలా అలర్జీ అయిపోయింది, ఏది పడట్లేదు మా హస్బెండ్కి అయితే. ఈ కోంబ్ అయితే చాలా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇది కొంచెం ఆయిల్ పెట్టినట్టు అలా కనిపిస్తుంది, తలస్నానం చేసినట్టు కనిపించట్లేదు. అది దీనికి మైనస్ ఏమో. ఓకే, ఇప్పుడు ఆయిల్ పెట్టినట్టు కనిపిస్తుంది మొత్తం. అంటే ఎక్కువ అప్లై చేస్తున్నావేమో, లైట్గా చేయాలనుకుంటాం. లైట్గా అప్లై చేస్తే అప్పుడు కనిపించదు. ఫేస్కి తగలకుండా పెట్టాలి. హెడ్ బాత్ లాగా కాకుండా ఆయిలీగా అనిపిస్తుందంట. ఇంకా నేను కూడా చూడలేదు కదా. ఇట్లా అయిన తర్వాత ఇప్పుడు మనము చూద్దాం ఎలా ఉంది అనేది. కొంచెం కొంచెం ఇక్కడ లైట్గా చెయ్యి మొత్తము చూడండి బ్లాక్ ఎలా అయిపోయింది అంటే కాటుక కదా, ఇట్లా పట్టుకుంటూ ఉంది కదా, కాబట్టి అలా అయిపోతుంది అది.
ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసేస్తున్నాము. ఇక్కడ హెయిర్ అన్నమాట. ఇలా క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు కోమ్తో దూరం. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. అంటే చేతికి అంటుతుంది కాబట్టి ఇక లైట్గా పెట్టుకోవాలి అట్లా. ఇక మనం హెల్తీగా ఉండాలి. అవి వేరే ఏవి ఆయిల్ పెట్టినట్టు అనిపిస్తుంది. లైట్గా ఎక్కువ అప్లై చేసేవేమో, లేకపోతే బిఫోర్ ఆఫ్టర్ చూపించడానికి మనం ఫస్ట్ ఇలాగే చూపించాము. బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. స్టార్టింగ్లో అయితే బాగా వైట్ ఉండే కదా ఇక్కడ మొత్తము. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. చూసారు కదా. ఈ హెయిర్ కలర్, హెయిర్ డ్రెస్సింగ్ వ్యాండ్ అందరికీ యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. 1 or 2 రూపీసే కదా. ఒక్కసారి మీకు లైట్గా అక్కడక్కడ ఉన్నప్పుడు, బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు అప్లై చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఫేస్ అంతా మంచిగా అయిపోయిందా? చూసారు కదా ఫ్రెండ్స్. వావ్, నేను ఇంకా చూసుకోలేదు. వావ్ వావ్ అంటున్నా. ఇట్లా ఆయిలీగా అనిపిస్తుంది అని అంటుంది కదా, అట్లాంటప్పుడు లైట్గా అప్లై చేయడం బెస్ట్ అనుకుంటా. ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి తెలియకుండా కొంచెం డార్క్గా అప్లై చేసినట్టుంది. అలా కాకుండా లైట్గా మీద అప్లై చేస్తే మనకి ఆయిలీగా కనిపించదు, హెడ్ బాత్ లాగానే కనిపిస్తుంది అని అనుకుంటున్నా. నెక్స్ట్ టైం అప్లై చేసినప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది అనేది మళ్ళీ. ఓకే, బాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో తొందరలో నేనే మీ ముందుకైతే వస్తాను. ఇంకా మరిన్ని వీడియోస్తో, మంచి వీడియోస్తో చాలా మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.